గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. చీరాల మండలం వాడరేవు పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో భారీ ఎత్తున కార్బన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 17 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చీరాల మండలం వాడరేవు పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో చీరాల సబ్ డివిజన్ పోలీసు అధికారులు ప్రత్యేక కార్బన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో కాలనీలోని ప్రతి వీధిని జల్లెడ పట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొయిన్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవసరమైన పత్రాలు సమర్పించిన అనంతరం వాటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే గంజాయి రహిత సమాజాన్ని నిర్మించగలమని డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ సుధాకర్ రావు, రూరల్ ఎస్ఐ రామాంజనేయులు, 1 టౌన్ ఎస్ఐలు హరిబాబు, శ్రీనివాసరావు, 2 టౌన్ ఎస్ఐ రాంబాబు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది ఉదయాన్నే. అందులో భాగంగా ఒక 17 మోటార్ సైకిళ్లు పత్రాలు లేని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ తెస్తే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటి గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు గాంజా, మత్తు పదార్థాలు వాడే వాళ్ళ గురించి మేము ప్రధానంగా చెక్ చేయడం జరిగింది. మీకు సమాచారం తెలిస్తే పోలీసు వారికి ఆ ఇంటిమేషన్ ఇవ్వాలి. గంజాయిని పారదోలడం అనేది దాని మీద 1972 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లో భాగంగానే ఈ క్యాసో ఆపరేషన్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, ఈ ఆపరేషను కంటిన్యూగా ఒక్కొక్క కాలనీలో ఎక్కడెక్కడైతే అనుమానితమైన ప్రదేశాలు ఉన్నాయో ఆడ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దొరక్కపోయినా కూడా ఆ సమాచారం కొంతమంది ఏదన్నా ఉంటే మీకు ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చెడిపోవడానికి దాంట్లో మత్తులో పడితే వాళ్ళు చేసే నేరాలు తర్వాత మళ్ళీ ఇబ్బందులు చాలా ఉంటాయి. దానికంటే ముందే వాళ్ళని కట్టడి చేసి ఆ మత్తులోకి వాళ్ళని పోకుండా మనం చేయాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. లేదా ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ముందు దానికి తగ్గట్టే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నారు. అటువంటి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి బ్యానర్ పెట్టి మేము ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా ఏ బ్యాంకు కూడా ఓటీపీలు అడగదు. దాంతో అని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళంతా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఇక్కడ వాళ్ళకి ఏదైనా డిస్టర్బ్ చేస్తే డైరెక్ట్ గా మిలిటరీ వాళ్ళు వచ్చేస్తారు. మిలిటరీ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లిపోతారు. తప్పుడు పనులు చేసే వాళ్ళకి శిక్ష పడాలా, మంచిగా బ్రతికే వాళ్ళకి శాంతియుత వాతావరణం కల్పించుకున్నారు. చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి దీనికి. కాబట్టి హెల్మెట్ వాడకాన్ని మనం శిరోరక్ష, ప్రాణరక్ష బ్యాంక్ అందరూ కూడా ఉదయం 5 గంటలకే వచ్చి ఈ కాలనీలో మొత్తం కార్డన్ చేసి సెర్చ్ చేయడం జరిగింది. ఇది నేను గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించను, ఇతరులను కూడా వినియోగించనివ్వను. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాను. నా కుటుంబం, సమాజం మరియు యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
మన చీరాల మండలం వాడరేవులోని వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు చేపట్టడం జరిగింది. చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్ఐస్ సిఐస్ అందరూ కలిసి కూడా ఈరోజు ఈ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ అనేది చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయి వాడకాన్ని నిర్మూలించడం, గంజాయి అమ్మటం కానీ కొనటం కానీ నిషేధం, వాటిని ఎవరైనా తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే అలాంటి జరగకుండా, అలాంటి కార్యక్రమాలు జరగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మేము దాన్ని కంట్రోల్ చేసే భాగంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసిన దాంట్లో మొత్తం పత్రాలు లేని ఒక 17 బైక్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అనుమానాస్పద వ్యక్తుల గురించి, అనుమానాస్పద మనుషుల గురించి, పరిసరాల గురించి కూడా మేము చెక్ చేశాము. ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు ఈ గంజాయిని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మటం తర్వాత వాళ్ళకి అలవాటు చేయటం, ట్రాన్స్పోర్ట్ చేయటం అనే దాన్ని కట్టడి చేసే నిమిత్తం మేము ఇది చేయటం జరిగింది. ఇది ఇప్పుడు కూడా ప్రతినిత్యం కొనసాగుతూ ఉంటుంది. సడన్గా మేము వచ్చేసి ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాము. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. గంజాయి దొరికిందా సార్? గంజాయి ఏమీ దొరకలేదు, కానీ మనకి సమాచారం ఉంది ఈ ఏరియాలో కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చేసి సప్లై చేస్తున్నారు, సరఫరా అవుతుందని చెప్పేసి. అది నిరంతరం మేము దాని మీద నిఘా పెట్టి ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.